2024 సంవత్సరం 9వ నెల సెప్టెంబర్ మాసంలోనికి మనమందరినీ క్షేమంగా భద్రంగా ఈ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోనికి నడిపించినందుకు ఆయనకు స్తుతులు చెల్లించుకుందాం. అందరము కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థనతో కూటమిని ఆరంభించుకుందామండి. ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారం నుంచి ఈ యొక్క రోజు వరకు నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి సజీవుల లెక్కనగా ఉంచి ఒక రోజుని ఆయుష్గా పొడిగించి నీ యొక్క సమాజ మందిరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నా కొరకై, మా అందరి కొరకై, మానవాళి కొరకై ఈ లోకానికి మీరు మనిషి కుమారునిగా వచ్చి ఏ పాపం చేయని మీరు పాపంగా మా కొరకై చేయబడ్డారు ప్రభువా. ఏ నీతి చేయని మేము ఉచితంగా నీ ద్వారా కృపచేతనే మేము రక్షించబడి నీతిమంతులుగా చేసినందుకు మీకు ఎంతగానో మేము వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏమి ఇవ్వగలం ప్రభువా? మేమేమిచ్చిన రుణస్థలమే. విరిగి నలిగిన హృదయంతో మీరు మమ్మల్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభువా, మమ్మల్ని లక్ష్యం చేసే దేవుడు. మా యొక్క యథార్థతను ప్రభువా వర్ధిల్ల చేసే దేవుడు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి నీ యొక్క సమయంలో క్షేమంగా తీసుకురండి ప్రభువా. ఎవరైతే వ్యాధి గుండా బాధ గుండా ఇంటి వద్ద ఉన్నారో వారు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని గ్రహించి లేవనెత్తి నీ యొక్క సన్నిధికి నడిపించండి. మా యొక్క ఆరాధనలో మీరే ఆధిపత్యం వహించుకొని మీరే మా మధ్య నిలబడి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. పాటల్లో, వాయిద్యంలో సహాయకరంగా ఉంచండి. వాక్య ధ్యానంలో సహకారంగా ఉంచండి. నీ యొక్క బలవర్తమానంలో సహాయం చేయండి. నీ యొక్క శరీరంలో, నీ యొక్క రక్తంలో అయోగ్యంగా పాలు పొందకుండా యోగ్యంగా మేము మమ్మల్ని మేము పరీక్షించుకొని మేము దానిలోనికి చేయి వేసినప్పుడు మీకు ఆశీర్వాదం మాపై ఉంచమని, కృప చూపించమని, నీ దయ చూపించమని మరొకసారి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ చేత పట్టుకొని నా ప్రభువును, నా రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుట బహు మంచిది. స్తుతించుట బహు మంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను, కలుషాత్ముల ఎంతో 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 గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా.
స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇది యాత్ర కీర్తన దావీదుది. దావీదే స్వయంగా రాసిన పాట. దీంట్లో మొట్టమొదటి వచనం ఏమని చెప్తుందంటే, యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించి తిని. ఇంత సంతోషము నీ హృదయము నా హృదయంలో ఉందా? దేవుడి రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్దామని చెప్తున్నప్పుడు నీ తల్లిదండ్రులు, నీ ఇంటి ఇరుగు పొరుగు వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘస్థులు, పెద్దవారు ఎవరైనప్పటికీ నీకు దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నీ హృదయంలో నుంచి వచ్చే సంతోషము లేకపోతే విచారము ఏదైనప్పటికీ నీలో సంతోషం కలుగుతుందా? దావీదు ఇదే చెప్తున్నాడు. జనులు నాతో చెప్తున్నప్పుడు నేను చాలా సంతోషించి తిని. మనం సంతోషంగా వచ్చామా? ఏదో నేర్చుకుందామని వచ్చామా? లేకపోతే విచారంగా వచ్చామా? అదే మనం పిక్నిక్కో, పార్టీలకో, లేదా ఫంక్షన్కో, పెళ్ళిళ్ళకో వెళ్ళాలంటే పలానా రోజు మ్యారేజ్, ఆ రోజు వెళ్తున్నాం అంటేనే ఈ రోజు నుంచే మొదలైపోద్ది సంతోషం మనకి అండి. ఈ రోజు నుంచే మొదలైపోద్ది సంతోషం. రాత్రి పడుకునేటప్పుడు కూడా నవ్వుతూనే పడుకుంటాం, మిగతా రోజులు నార్మల్గా పడుకుంటాం. మరి ఈ సంతోషం నీలో నాలో ఉందా? దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వకపోవడం కారణం ఏంటంటే కుయుక్తి పనులు. మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వకపోవడం కారణం నీతి, మంచి కార్యము, యథార్థత లేదు. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే యథార్థవంతులు తప్పక వర్ధిల్లుదురు. మనలో యథార్థత లేకపోతే మనం వర్ధిల్లేం. దేవుని మందిరానికి సంతోషంగా వస్తున్నావా? ఆయన భక్తి విషయంలో సంతోషంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? నీ ప్రార్థనలో యథార్థంగా ఉన్నావా? ఆరాధనలో యథార్థంగా ఉన్నావా? నీ తల్లిదండ్రుల్లో యథార్థంగా ఉన్నావా? నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ సంఘపు విషయంలో, ఈ అన్ని విషయాలు నువ్వు యథార్థంగా ఉంటే నీ లైఫ్ సక్సెస్, నీ లైఫ్ పీస్ అని అంటున్నాడు దేవుడు. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. నీతిమంతులు తప్పక వర్ధిల్లుదురు. మొట్టమొదటి యాజకుడు ఇశ్రాయేలీలో ఏలీని చూడండి.
ఏలి అన్ని విషయాల్లో చాలా బాగున్నాడు. ఏలి అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడు. సమూయేలుని ప్రవక్త చేశాడు. 90 సంవత్సరాలు పైబడి ఆయన యొక్క పరిచర్య చాలా బాగుంది. కానీ దేవుడు సూపర్ నువ్వు ఏలి అని అనలే. నీ ఫ్యామిలీ బాగాలేదన్నాడు, నీ కొడుకులు బాగాలేదన్నాడు, నీ కొడుకు విషయంలో నువ్వు సీరియస్గా లేవు. నీ నవ్వును బట్టి నువ్వెవరో చెప్పొచ్చంట, నీ భక్తిని బట్టి కూడా నువ్వెవరో చెప్పొచ్చంట. ఏ విషయాలకైతే నువ్వు నవ్వుతున్నావో అదే నువ్వు. నీ భక్తి విషయంలో బాధపడుతున్నావా, సూపర్ ఉన్నావు నువ్వు అని అంటున్నాడు దేవుడు. ఎకిలి నవ్వులు, డబల్ మీనింగ్ డైలాగులు, జబర్దస్తీలు ఇలాంటి ఆటల్లో నవ్వుతూ నీ సమయాన్ని కాలక్షేపం చేస్తున్నావా, బాలేదు. ఏలికి చెప్పాడు, ఇదిగో ఏలి, నీ ఫ్యామిలీ విషయంలో నువ్వు సీరియస్గా లేవు, ఎగిరిపోతారు ఇద్దరు అన్నారు. అలాగే వాళ్ళ కొడుకులు ఏలి ఎగిరిపోయారు. యాజకుడిగా ఆయన అన్ని విషయాల్లో బాగున్నాడు. సమూయేలుని మంచి ప్రవక్త చేశాడు, చాలా మంచి ప్రవక్త. కానీ ఆయన ఫ్యామిలీ విషయంలో బాలేదు. కాబట్టి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అని చెప్పినప్పుడు మనలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో దేవుడు నీ హృదయాలను చూస్తున్నాడు. చాలామంది అనుకుంటారు దేవుడు ఎక్కడో ఉన్నాడులేనా, నేను చూస్తున్నాడులేని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయన అన్నీ పరిశీలిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనం చూడండి. దావీదు కీర్తన 95వ అధ్యాయము 1వ వచనం చూడండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి ఏం చేద్దామంటున్నాడండి, సంతోషగానము చేద్దాము, సంతోషంతో పాటలు పాడదాం. యాకోబు 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఒకసారి చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఏమనుంది, మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనానో సంతోషము కలిగిన ఏం చెయ్యాలి, కీర్తనలు పాడాలి, సంతోషంతో గానం చేయమంటున్నాడు. నీలో బాధ ఉందా, సంతోషంతో పాటలు పాడు, ప్రార్థించు. అంతేగాని బీచ్లు గుండా, పార్కులు గుండా, గోదావరి ఆ పిక్నిక్ పార్టీలకి ఈ పిక్నిక్ పార్టీలకి వెళ్ళమనలే. మనకు ఆనందం వస్తే మనం చేసేది ఇదే. ఆ ఊరు ఈ ఊరు వెళ్తాం, అక్కడ ఇక్కడ సంతోషిస్తాం, ఇంటికి జాయింట్ బిర్యానీలు వచ్చేస్తాయి, రెస్టారెంట్కి వెళ్తాం సాయంత్రం. కానీ బైబిల్ చెప్తుంది, సంతోషం కలిగిందా దేవునిలో ఆనందించు, నీకు బాధ కలిగిందా ప్రార్థన చేయి, ఆరాధించు అక్కడే అని చెప్పి బైబిల్ చెప్తుంది. రెండో వచనం చూడండి, 95 రెండో వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట ఏం చేయాలి, మళ్ళీ సంతోషగానము చేయుదము. మనకి దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఏం చేయాలంటే పాటలు పాడాలి. ఆయన సన్నిధిలో, ఆయన ఇంట్లో ఉంటే, ఎక్కడుంటే అక్కడ నువ్వు పాటలు పాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఆయన నన్ను ఏం చూడట్లేదులే, ఈ విషయంలో నన్ను ఏమనట్లే అని మనల్ని మనమే డిసైడ్ చేసుకుంటాం. అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము ఏమని చెప్తుందండి అక్కడ, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. హృదయాలని, దాని లోపల ఉన్న అంతరింద్రియాలని పరిశీలించి చూస్తాడంట. 11వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే అండి, ఈ పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎక్కడ 2-3 తన నామందు కూర్చుంటారో అక్కడ ఆయన పరిశుద్ధాత్మ దిగి ఉంటుంది. ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నీవు ఈ సంఘానికి, మందిరానికి సంతోషంగా వచ్చేవా లేదా అన్నది దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. ఉత్సాహగానం చేస్తూ మందిరానికి రమ్మంటున్నాడు, కీర్తనలు పాడుచు మందిరానికి రమ్మంటున్నాడు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గానము చేస్తూ మందిరానికి రమ్మన్నాడు. ఆయన కన్నులారా చూస్తున్నాడు, ప్రతి మనిషిని, ప్రతి నరుణ్ణి ఎగ్జామిన్ చేస్తున్నాడు, పరిశీలించి చూస్తున్నాడు. ఇంకో వచనం చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను. నరులను బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, వివేకం కలిగి, ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు పరిశుద్ధ దినము, ఇది ప్రభు దినము అని నిర్గమకాండంలో 10వ ఆజ్ఞలు, మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఏం చేయమన్నాడు? జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? కొంతమంది ఏం చేస్తున్నారు? మందిరాన్ని విడిచిపెట్టి లోకంలోని ఉన్న పనులకు వెళ్ళిపోతున్నారు. లోకంలో ఉన్న పనులకే మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. కుయుక్తి, లోకంలో ఉన్నదంతా కుయుక్తి. మనకి కావాల్సింది, దేవుడు అడిగేది యథార్థవంతులు తప్పకుండా వర్ధిల్లుతారు. మన లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదంటే కారణం కుయుక్తి. సంఘం విషయంలో బాగున్నావా అని అడుగుతున్నాడు, బాగున్నాను ప్రభు అని చెప్పాలి. ఆరాధన విషయంలో బాగున్నావా? ప్రార్థన విషయంలో బాగున్నావా? అపోస్తుల బోధలో బాగున్నావా? సహవాసంలో బాగున్నావా? రొట్టె విరుచుట దాంట్లో బాగున్నావా? ఎడతెగక ప్రార్థనలందు బాగున్నావా? మనము రక్షణ పొందిన వారము తప్పకుండా దేవుని యొక్క బల్లలో చెయ్యవేయాలి. ఎలా చెయ్యవేయాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నిన్ను నీవు పరీక్షించుకోవాలి, ఒకరికొకడు పరీక్షించుకోవాలి. ప్రభువా, సోమవారం నుండి శనివారం వరకు నేను చేసిన ప్రతి తప్పిదాన్ని, అపరాధాన్ని క్షమించు అని నీవు ఒప్పుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకో. నెక్స్ట్ ఏం చేయాలండి? అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. నిన్ను నువ్వు పరీక్షించుకున్నాక దేవుని శరీరంలో, దేవుని యొక్క రక్తంలో నువ్వు పాలు పొందాలి. ఒక రక్షణ పొందిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పాలు పొందాలి. పాలు పొందకపోతే ఏమవుతారో నెక్స్ట్ వర్షంలో చూడండి. 29 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు నరులను ఎంత పరిశీలించి చూస్తున్నాడో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను గత వారం అంతా చాలా తప్పులు చేశాను, ఇప్పుడు దాంట్లో చేయి వేస్తే నాకు శిక్ష వస్తుంది అంటున్నాడు. అసలు నువ్వు అది ఒప్పుకోకుండా ఉండడమే ఫస్ట్ తప్పు. ఎన్నిసార్లు గద్దించనునో లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నువ్వు దాంట్లో చెయ్యేస్తేనే తప్పు అనుకుంటున్నావు, అసలు చెయ్య వెయ్యకపోయినా కూడా తప్పే. రక్షించబడిన వ్యక్తి తన్ను తాను పరీక్షించుకోలే, రూల్ నెంబర్ 1. రెండోది, అది వివేచించి, వివేకంతో, బుద్ధితో, జ్ఞానంతో దేవుని దగ్గర ఒప్పుకొని ఆ శరీరంలోనికి మనము పాలు పొందాలి. లేకపోతే 30వ అధ్యాయంలో ఏముంది? 30వ వచనంలో ఏముంది? ఇందువలననే మీలో అనేకులను బలహీనులవుతున్నారు. ఫస్ట్ ఏమవుతున్నారు? సిక్ అవుతున్నారు. రెండవది, జబ్బు రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. 3 ఆప్షన్స్ దేవుడి దగ్గర. ఫస్ట్ శిక్ష ఏంటండి? ఫస్ట్ శిక్ష ఏమన్నది? 30వ వచనంలో ఇందువలననే మీలో అనేకులు బలహీనలు అవుతున్నారు. ఫస్ట్ బలహీనత, 2 జబ్బు, రోగము, 3 ఇంకా నీ వల్ల ఈ సంఘానికి, ఆత్మీయానికి దేనికి పనికిరావు, నా దగ్గరకు వచ్చే అని అంటాడు. ఇందువల్లనే మీలో చాలామంది బలహీనలు అవుతున్నారు. ఇందువల్లనే చాలామంది మీరు రోగులు అవుతున్నారు. ఇంకా నువ్వు పరీక్షించుకోవట్లేదా? ఇంక నువ్వు ఉండడానికి వీల్లేదు, వచ్చే అని అంటున్నాడు. నిద్రిస్తున్నారు చాలామంది. మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం సిద్ధపాటు కలిగాలి. ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. వివేకము కలిగి దేవుడు మనల్ని చూస్తున్నాడని భయము, భక్తి కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం, ఆఖరి లైన్ చూడండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము,
ఏలయనగా మన దేవుడు ఎలాంటోడండి? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ఎలాంటోడంటే దహించే అగ్ని. చాలా భయంకరుడు మన దేవుడు. ఆయన ఎంతైతే పరిశుద్ధుడో అంత పరిశుద్ధత కలిగి నువ్వు ఉండాలి, నో మ్యాటర్ వాట్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. వాళ్ళ లైఫ్ పీస్ఫుల్ లైఫ్. దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు నీలో సంతోషం కలుగుతుందా, విచారం కలుగుతుందా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు నీలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? దేవుని మందిరానికి వెళ్దాం అనుకున్నప్పుడు నీలో వచ్చే రెస్పాన్స్ ఏంటి? నీ గుర్తింపు ఏంటి? నీ లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? యథార్థత లేదు, కుయుక్తి. ఎక్కడ చూసినా కుయుక్తే. దేవుడు ఎలాగున్నాడంటే దహించు అగ్ని ఉన్నాడు. దేవునికి ఎలాంటి సేవ చేయమన్నాడు? ప్రీతికరమైన సేవ. నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నానంటే కొంత హృదయం కాదండి, 99 కాదు, 99.99 కూడా కాదు, పూర్ణ హృదయం, కంప్లీట్ హార్ట్, పూర్ణమైన హృదయం. నీ హృదయములను, అంతరింద్రియములను, హృదయంలో ఏముందో డాక్టర్ కన్నా పరమ డాక్టర్ ఒకడు ఉన్నాడు. ఆయన చెయ్య యేసుక్రీస్తు ప్రభు. డాక్టర్లు ఏమంటారండి? మనం ఒకవేళ హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్ ఏమంటాడు? నేను చేయాల్సింది చేశానండి. క్యాన్సర్ 3rd స్టేజ్లో ఏమంటారు? మా అమ్మగారికి అలాగే చెప్పారు. నేను చేయాల్సింది మేము చేస్తాం, 6 కీమోలో సర్జరీ చేస్తాం, ఆ తర్వాత భగవంతుందయ్యే. ఈ మాట డాక్టర్ నిన్ను నన్ను సిగ్గుపరిచే ముందు నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెనకాల ఇంకో చెయ్యి ఉంది. ఆ చెయ్యి ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువుది. ఈ డాక్టర్ నిన్ను అనే ముందే, ఈ మాట బట్టి నిన్ను సిగ్గుపరిచే ముందే, నిన్ను అవమానించే ముందే వెనకాల ఒకడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చాడు. నీ పాపములు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన యందు ఎటువంటి పాపం లేదు. కానీ నీ పాపం ఆయన మీద పెట్టినప్పుడు ఆయన పాపిగా చేయబడ్డాడు. సొంత కుమారుని దేవుడు ఏం చెప్పాడు? గో ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన కుమారుని ముద్దు పెట్టుకుని అన్నాడు. పాపం ఎప్పుడైతే పడిందో కుమారుని మీద, దేవుడు వెంటనే ఆయన్ని శిక్షించడానికి వెనుకాడలేదు. దేవా నా దేవా, నీవేళన చేయబడినాడితివని చెప్పి ఏడ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ 12 మంది శిష్యులను విడిచిపెట్టేసినా పర్వాలేదు. ఈ యోధ చేస్తున్న ఈ పని, ఇంత దారుణమైన పని చేస్తున్నాను, అప్పగించాలని చూసినా కూడా నాకు బాధ అనిపించలేదు. ఎవరైతే నా చేతులతో కుష్ఠరోగుల్ని బాగు చేశానో, 5,000 మందికి రొట్టెలను ఇచ్చానో, 2 చేపలను విస్తారంగా ఇచ్చాను, ఇంత ఆశీర్వాదం చేసిన వాళ్ళందరూ విడిచిపెట్టినా పర్లేదు ప్రభువా, కానీ నువ్వు విడిచిపెడితే నేను ఉండలేనని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. సిలువలో దాహం అంటూ ఆయన చనిపోయాడు. ఎంతోమందికి దాహాన్ని తీర్చాడు, ఎంతోమందికి ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి బాగు చేసినప్పుడు 2 పనులు చేశాడు ఆయన. నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. రెండవది ఏంటంటే నీ పాపాలు కూడా క్షమించబడ్డాయి. మరి నిన్ను నువ్వు పరీక్షించుకుని ప్రభు బల్లో వివేచింపి, ప్రభు శరీరం అని వివేచింపి ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకుంటే నీ లైఫ్ యథార్థంగా ఉండాలి. నీ లైఫ్ యథార్థంగా ఉంటే నీకు లైఫ్ అంతా పీస్ఫుల్లే. కుయుక్తితో ఉన్నావా? ఏలీకి చెప్పాడు, ఏలీ నీవు అంత బాగుంది, సమూయేలుని మంచి ప్రవక్త చేసావు, అన్నీ బాగున్నాయి, సూపర్ అనలేదు దేవుడు. నీ ఫ్యామిలీ విషయంలో సీరియస్నెస్గా ఉన్నావా? ఇక్కడ ఎంత సీరియస్నెస్గా ఉన్నారో మీ ఫ్యామిలీ విషయంలో అంత సీరియస్గా ఉంటున్నారా? మందిరం విషయంలో అంత సీరియస్గా ఉంటున్నారా? దేవుని వాక్యం విషయంలో అంత సీరియస్గా ఉంటున్నారా? ఆరాధన విషయంలో సీరియస్గా ఉంటున్నారా? ప్రార్థన విషయంలో సీరియస్గా ఉంటున్నారా? దేవుని శరీరము, దేవుని యొక్క బల్లలో సీరియస్నెస్ ఉందా? నీకు నాకు దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. తన్ను తాను పరీక్షించుకోవాలి. వివేకం కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన నరులను పరిశీలించి చూస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? బుద్ధిహీనులను ఏమంటున్నాడండి? కీర్తనల గ్రంథము 53 మొదటి వచనంలో ఏమంటాడండి? వాళ్ళని ఏమని పిలిచినాడు? కీర్తనల గ్రంథము 53 మొదటి వచనంలో ఏమని అంటున్నాడండి? కీర్తనల గ్రంథం 53 మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు అంట. వాళ్ళు ఎవరండి? వాళ్ళు బుద్ధిహీనులు అనుకుంటారంట. తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడు లేడు. నీ లైఫ్లో సక్సెస్ లేదంటే కారణం నీలో
బుద్ధిహీనత ఉంది. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించున్నాడు. ఆయన హృదయం లోపల ఉన్న అంతరింద్రియాలను పరిశీలించి చూస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ అనుకుంటున్నాం. నో కాదు, ససేమరా కాదు. నీ యొక్క ఆరాధన దేవునికి ఇంపైందిగా ఉందా? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టం అంట. ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదంట. ఈ 12 మంది శిష్యులు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు బాగున్నారని తీసుకోలేదు, వాళ్ళ దగ్గర మంచిగా ఉందని తెలియదు. నీ శ్వాసన వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. పేతురు ఎవరండి? చేపలు పట్టేవాడు. యాకోబు ఎవరండి? చేపలు పట్టేవాడు. యోహాన్ ఎవరండి? చేపలు పట్టేవాడు. వాళ్ళని తీసుకున్నాడు. 12 మంది శిష్యులు. యోధా వెనకాల లైఫ్ చూస్తే అంత కొంపే వాసన కొడుతుంది. అలాంటి యోధాని ఫైనాన్షియల్ మేనేజర్గా పెట్టుకున్నాడు. ఆడు డబ్బులు దొంగిలిస్తున్నాడని ముందు నుంచే తెలుసు దేవునికి. అయినా కూడా క్షమిస్తూ ఎప్పటికప్పుడు మారతాడులే అని అప్పటికి కూడా ఇంకా ఫైనాన్షియల్ మేనేజర్గానే పెట్టాడు. అయినా కూడా మారలేదు. ఉరిపోసుకుని చనిపోయాడు. ఎంత దారుణమైన మరణము. కాబట్టి దేవుడు నీకు నాకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారం 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అండ్ రెండోది ఏం చేయాలి? ఇలాగూ చేసి ఆ రొట్టెని తినే పాత్రలను తాగవాలి. చాలామంది లాస్ట్ వారం అంతా బాగాలేదండి, నేను చెయ్యి వేయను అంటున్నాడు. నో, నిన్ను నువ్వు పరీక్షించుకొని ఒప్పుకొని అతిక్రమములు చేయువాడు వర్ధిల్లాడు. వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండోది కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లేకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. 29వ వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందుకే నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదు. ఇందువల్లనే మీలో అనేకులను బలహీనలు, ఫస్ట్ బలహీనత వస్తుంది, రెండోది రోగం జబ్బు వస్తుంది, 3 నా దగ్గరికి వచ్చే చాలామంది నిద్రించున్నారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో నా పూర్ణ హృదయంతో ఆరాధించమన్నాడు. నీ పూర్ణ హృదయం పెట్టాలంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఆరాధన ఆయనకు స్వీకరించే ఆరాధన. స్తుతింపరండి ప్రభు యేసుని, స్తుతింపరండి ప్రభు యేసుని, సంతోషగానములతో భజించుడి, సంతోషగానములతో భజించుడి, స్తుతింపరండి. అద్భుతముగా మనల రక్షించెను, ఆనందముతో నింపెను, అద్భుతముగా మనల రక్షించెను, ఆనందముతో నింపెను. హల్లెలూయా పాడుచు గణపరచుడి, హల్లెలూయా పాడుచు గణపరచుడి, సంతోషగానములతో భజించుడి, సంతోషగానములతో భజించుడి, హల్లెలూయా పాడుచు గణపరచుడి, హల్లెలూయా పాడుచు గణపరచుడి, స్తుతింపరండి. పరలోక సంతోషం మనకిచ్చెను, శాంతి సమాధానం మనకిచ్చెను, పరలోక సంతోషం మనకిచ్చెను, శాంతి సమాధానం మనకిచ్చెను. హల్లెలూయా పాడుచు గణపరచుడి, హల్లెలూయా పాడుచు గణపరచుడి, సంతోషగానములతో భజించుడి, సంతోషగానములతో భజించుడి, హల్లెలూయా పాడుచు గణపరచుడి, హల్లెలూయా పాడుచు గణపరచుడి, స్తుతింపరండి. అందరము కలిసి పాడుకుందామండి. బడి కృప పొందితివి, మహిమ నుండి మహిమకు నడిపించెను, కృపా
కృప పొందితివి. మహిమ నుండి మహిమకు నడిపించెను. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. సంతోషగానములతో భజించుడి. సంతోషగానములతో భజించుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. స్తుతింపరండి వాక్య సమృద్ధిని మనకొసగిన్. పాలు తేనెలతో తృప్తిపరచున్. వాక్య సమృద్ధిని మనకొసగిన్. పాలు తేనెలతో తృప్తిపరచున్. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. సంతోషగానములతో భజించుడి. సంతోషగానములతో భజించుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. స్తుతింపరండి మన సంపూర్ణత మన ప్రభువే. శ్రమనందుటయే గొప్ప భాగ్యము. మన సంపూర్ణత మన ప్రభువే. శ్రమనందుటయే గొప్ప భాగ్యము. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. సంతోషగానములతో భజించుడి. సంతోషగానములతో భజించుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. హల్లెలూయా పాడుచు ఘనపరచుడి. స్తుతింపరండి. దేవుని పరిశుద్ధ మరియు ఘనమైన నామానికి స్తుతియు మహిమయు ఘనతను చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి మీ మధ్యలో ఉండటము గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను. కీర్తనలు 100వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు దీవించునుగాక. ఇది చాలా సంతోషకరమైన, చాలా గొప్పగా రాయబడుతున్న మాటలు. ఆయన ఆవరణంలోకి మనం వచ్చేటప్పుడు ఎలా ఉండాలి అని అంట, గొప్ప సంతోష ధ్వనితోనూ ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ మనము ఆయన ఆవరణంలోకి రావాలంట. నేను అంటాను, క్రైస్తవులముగా మనము ఆరాధన ఏ రకంగా చేస్తున్నాము అన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. నేను నిన్న నైట్ విజయవాడ నుంచి రాజమండ్రి ట్రావెల్ చేశాను. మా సంభాషణ ఎలా మొదలైంది అని అంటే, మొదట రాజకీయం గురించి మాట్లాడాం. తర్వాత ఆయన నన్ను మీ పేరేంటి అని అడిగాడు.
నా పేరు జెస్సీ అండి అని అన్నాను. ఓకే, మీరు క్రిస్టియనా అన్నాడు. ఎస్, నేను క్రిస్టియన్ అండి అన్నాను. ఓకే, రాజకీయం నుంచి మా మాటలు ఎటు వెళ్ళిపోయినాయి అంటే మతం గురించి వెళ్ళింది. మీరు క్రిస్టియన్, నేను హిందూ అన్నాడు. అవునండి అన్నాను. అక్కడి నుంచి రాజకీయం దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గరికి వచ్చాం, ఏపీ గవర్నమెంట్కి. అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళాం. అయోధ్య టాపిక్ నుంచి మళ్ళీ బిజినెస్ మాట్లాడుకుంటూ బిజినెస్కి వచ్చాం. చివరికి మా ఇద్దరు సంభాషణలో ఎక్కడి వరకు వెళ్ళినాయి అంటే వ్యక్తిగతంగా నా జీవితాన్ని నేను ఆయనతో పంచుకున్నాను, ఆయన జీవితం నాతో పంచుకున్నాడు. అయితే ఈ సంభాషణలో ఒక అద్భుతం ఏంటి అని అంటే, ఆయన ఒక హైందవ సోదరుడు. ఆయన అంట ఇంచుమించుగా 20 సంవత్సరాలు దుబాయ్లో పనిచేశాడంట. ఆయన అన్నాడు, నాకు చదువు అవ్వలేదండి, అందుకే మా నాన్నకి చెప్పాను నేను బాంబే వెళ్ళిపోతాను అని అంటే, వాళ్ళ నాన్నగారు అన్నారంట, బాంబే గింబే ఎందుకు, వాళ్ళ అత్తగారు వాళ్ళ మావయ్య ఎవరో దుబాయ్లో ఉంటాడు అని అంటే, నేను దుబాయ్ వెళ్ళిపోతానని చెప్పి ఆయన ఇంచుమించుగా 90-91 సంవత్సరాల్లో దుబాయ్కి వెళ్ళిపోయాడంట. దుబాయ్కి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడంట. అంటే రావటం పోవటం కానీ మ్యాక్సిమం 20 years ఆయన దుబాయ్లోనే జీవించాడంట. అయితే ఆ దుబాయ్లో ఆయన చేసిన పని ఏంటంటే, పని చేసుకుంటూ తెలుగు వాడని ఎత్తుకోవటం మొదలుపెట్టేవాడంట. ఒక్కడైనా తెలుగుడు ఎవడం దొరుకుతాడా అని ఆయన మొదలుపెట్టాడంట. ఈ ప్రయాణంలో ఆయనకి తెలుగోళ్ళు దొరికారు. తెలుగోళ్ళతో పాటు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా దొరికారు. ఆయన అన్నాడు, నేను తెలుగోళ్ళని వెతికే ప్రయత్నంలో యేసుక్రీస్తు గారిని వెతుక్కున్నాను. ఆయన నన్ను పట్టుకున్నాడు, నా జీవితం మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. నేనేదో మామూలు ఉద్యోగాలు చేసుకుంటే ఆయన నమ్ముకున్న తర్వాత నాకు మంచి దుబాయ్ గవర్నమెంట్ కంపెనీలో ఒక మంచి జాబ్ వచ్చింది, హ్యాపీ లైఫ్ స్టైల్, చాలా సంపాదించుకున్నానండి. దాంతోపాటు క్రైస్తవ సమాజంలో నేను దుబాయ్లో ఒక చర్చిని కూడా స్థాపించానండి. నేను 7 భాషలు మాట్లాడగలను. 7 భాషల్లో దుబాయ్లో ఏ స్పీకర్ వచ్చినా కానీ నేను తర్జుమా చేసేవాడిని. బైబిల్ మొత్తాన్ని నేను చదివేశాను, చేసేసాను అని అన్నాడు. చాలా సంతోషం. కానీ ఆయన మాటలు చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు తెలుసా అండి? నేను అన్నాను, మరి ఇప్పుడు ఎందుకంటే ఎలాగా అని అంటే, ఎప్పుడైతే నేను రాజమండ్రికి వచ్చేసానో మళ్ళీ నేను నా పాత జీవితానికి వెళ్ళిపోయానండి అన్నాడు. ఎందుకండి మరి దేవుడు పట్టుకున్నప్పుడు దేవుడు వదలకూడదు కదా అని అంటే, ఆయన అన్నారు, నా ఫ్యామిలీ ఇష్యూస్, మా కుటుంబం అంతా కూడా హైందవ కుటుంబము, గొప్ప విగ్రహారాధన, ఎన్నో పట్టింపులు ఉంటాయి, మీకు తెలిసుండొచ్చు, నేను ఒక్కడిని ఎదిరించలేకపోయాను అని చెప్పి ఆయన విశ్వాసాన్ని ఆయన అక్కడ ఆపేశాడు, కోల్పోయాడు. అయితే నేను అన్నాను, ఏమండి నేను ఒక క్రైస్తవుడిని అయినా కానీ నేను ఎదుర్కొన్నాను అని అంటే, ఆయన అన్నాడు, మీరు మీ కుటుంబం మొత్తం క్రైస్తవ కుటుంబం కాబట్టి ఎదుర్కొంటూ వచ్చారండి, ఎందుకంటే మీ కుటుంబం సపోర్ట్ ఉంది. కానీ నాకు కుటుంబం సపోర్ట్ లేక నేను పడిపోయాను అని అంటే, నేను అన్నాను, మీరు దేవుణ్ణి పట్టుకోవటం కాదండి, దేవుడే మిమ్మల్ని పట్టుకున్నాడు. ఆయనతో మీరు ఒక గొప్ప ప్రయాణాన్ని అయితే మీరు చేశారు. బహుశా ఈ సమయంలో మీరు ఆయనతో పాటు లేరని అనుకుంటున్నారు, కానీ ఈ జీవితాంతములోగా నా జీవితమో నీ జీవితం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎండ్ అవ్వాలి. ఆ అంతములోగా మీరు దేవునితో పాటు మీరు నడవాలని నేను కోరుకుంటున్నాను అని అంటే, నాకు అదే ఆశ అండి. క్రైస్తవునిగా దేవుని నమ్మి, దేవుని నేను విశ్వసించి, ఒకరు ఎవరైనా ప్రార్థన కొంచెం లేటుగా వస్తే వారిని ఖండించిన రోజు నుంచి ఈరోజు నేను క్రీస్తుకే వ్యతిరేకమైన మనిషిగా నేను బ్రతుకుతున్నాను. నా జీవితం ఎలా మారిపోయిందో తెలియట్లేదు నాకు అని ఆయన అన్నాడు. ఇది కూడా నాకు ఎందుకో తెలియదండి, మీతో మాట్లాడినప్పుడు నేను ఇది చెప్తున్నాను మీకు అని అంటే, తప్పకుండా అండి అని చెప్పి ఆయన నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాడు. మనం ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకోవాలి అని అన్నాడు. ఖచ్చితంగా ఆ సోదరు గురించి మనం ప్రార్థన చేయాలి. అయితే ఈ వ్యక్తి గురించి నేను మీకు ఎందుకు చెప్పాను అని అంటేనండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుట, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అనే ఈ మాట మనము క్రైస్తవులముగా, దేవుని నమ్ముతున్న బిడ్డలముగా, దేవుని విశ్వసిస్తున్న బిడ్డలముగా ఎలాగా మనం దీన్ని ప్రకారంగా జీవించగలుగుతాము అని అంటే, విశ్వాస జీవితము, విశ్వాసము మన జీవితాలలో ఉన్నప్పుడే ఈ మాటలు ఇక్కడ మన జీవితాల ద్వారా జరుగుతున్నాయని మనం చూపించవచ్చు. చాలాసార్లు మనము ఎటువంటి మనుషులము అని అంటే, మంచి జరిగినప్పుడు మంచి, చెడు జరిగినప్పుడు చెడుకి వెళ్ళిపోయేటువంటి నిలకడ లేనటువంటి జీవితాలు మనవి. ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనము పాపము చేస్తున్నప్పుడు అంట మన మనసు కఠినమైపోద్దంట. మన మనస్సు కఠినమైపోతుంది. కఠినమైపోయినప్పుడు ఏమవుతాం? మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, ఇక మన విచక్షణను మనము కోల్పోయేటువంటి పరిస్థితి. దేవుని మనం ఆరాధించాలి. దేవునితో ఈ రకమైనటువంటి జీవితాన్ని కలిగి మనము ఈ ఆవరణంలోకి రావాలి అని అంటే, అనుదిన జీవితంలో మనము దేవునిని మన జీవితాల ద్వారా మనము ఆరాధించినప్పుడే ఈ మాటలు మనకు వర్తిస్తాయి. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని. ఉత్సాహగానం ఎప్పుడు చేస్తాము అని అంటే, అనునిత్యము, అనుక్షణము, ప్రతి ఒక్క చిన్న విషయంలో మనము దేవునిని గణపరిచినప్పుడే అది నిజమైన ఆరాధనగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆదివారము ఈ 2 గంటలు 3 గంటలు పాస్టర్ గారు లేకపోతే ఇంకా బ్రదర్స్ ఎవరైనా వచ్చి వాక్యం చెప్పేసి ఇదే మనం ఆరాధిస్తున్నాము అని అంటే సరిపోదు. ఆరాధన జీవితం ఎటువంటిది అని అంటే, ప్రతి క్షణము, ప్రతి నిమిషము మనము దేవునిని ఆరాధించే క్రమం. ఈ ఒక్క అర నిమిషము దేవుడు మనకిచ్చే ఈ శ్వాసను ఆపేస్తే ఏంటంటే మన పరిస్థితి ఇంతటితో సమాప్తం. మరి ఈ గాలినిస్తున్న దేవుడికి మనము 24 గంటలు అంటే 24 గంటలు మనం ఆరాధించవలసిందేగా. ఆరాధనకి స్తుతికి మీకు వ్యత్యాసం తెలుసా? స్తుతించటము అంటే దేవుడు మీ పట్ల ఏదైతే చేస్తున్నాడో దాన్ని బట్టి మీరు, అయ్యా నాకు ఇది ఇచ్చావు, అందుని బట్టి నేను స్తుతి చెల్లిస్తున్నా. ఆరాధన ఎటువంటిది అని అంటే, యోబు జీవితంలో ఆయన అంతా కోల్పోయినా కూడా ఆయన ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను వదలలేను. మరి యోబు కంటే గొప్పవారం కాదు మనం. కాబట్టి మనం ఇంకెంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించాలి అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ ఆరాధన అనే ఒక కాన్సెప్ట్ మనం చాలాసార్లు మన జీవితాల్లో మనము మర్చిపోతున్నాం. ఎందుకనంటే ఆదివారం మాత్రమే ఆరాధన కాదు. నీవు బ్రతుకు దినములన్నీ కూడా, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి స్థలంలో మనం దేవుని ఆరాధించే శక్తి కలిగి మనము జీవించగలగాలి. ఈరోజు నిన్న నేను కలిసినటువంటి వ్యక్తులటువంటి జీవితాలు మనవి అయితే మండినంత బాగా గొప్పగా మండి జస్ట్ ఒక్క చిన్న గాలిద్వానతోటి అది చల్లారిపోయింది అని అంటే, మనము నిలకడలేనటువంటి మనుషులంగానే మనం చూసుకోవచ్చు. మనము దేవునిలో మనం ఉన్నాము అని అంటే, మన హృదయాలు దేవునికి అనుసంధానమై ఉండాలి. దేవుని మనము అనుసరిస్తూ ఉండాలి. దేవుని మనము ప్రతి క్షణము మనము అనుభవిస్తూ ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా, ఎస్ ఇది నా దేవుడు నా గురించి చేశాడు, అయా నీకు వందనాలు. కష్టములో నష్టములో నేను దేవుని ఆరాధించాలి. పౌలు శిలలు మరి ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారండి? పౌలు శిలలు ఏం చేశారు? బాధపడ్డారా? అయ్యా నేను నీ వాక్యం చెప్తుంటే నన్ను చెరసాల్లో వేశారు అని ప్రశ్నించాడా? ఏం చేశారు? వాళ్ళు గొప్ప ఆనందధ్వనులతో వాళ్ళు దేవుని గురించి కీర్తనలు పాడుతూ వారు ఇచ్చేస్తే ఏమైంది? దేవుడు అద్భుతాలు చేశాడు.
మనము కూడా మన జీవితాలలో ఎటువంటి కష్టమైన నష్టమైన ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి ఆరాధన ధ్వని మనం చేయగలుగుతామో మన జీవితాల్లో ఉన్న ఆ చెరసాల కూడా, ఆ సంకెళ్ళు కూడా గొప్ప విధ్వంసము అయిపోతాయి, విరిగిపోతాయి, పునాదులు కదిలిపోతాయి, సైతాను లేదా శోధనలు మన చుట్టూ ఉన్నాయన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధికి మనము ఉత్సాహ గానముతో మనం రావాలి అని అంటే మనము ఏమై ఉన్న వారమో మనం తెలుసుకోవాలి. ఈ యొక్క 5 వచనాలు చాలా గొప్ప వచనాలండి. మనం ప్రతి వచనం మనం చదువుకుంటే ఇంకా ఈ మాటలు చదివిన తర్వాత నాకు గొప్ప ఆస్తులు అంతస్తులు కూడా అవసరం లే. మొదటి వచనము ఉత్సాహధ్వని చేయొచ్చు, సంతోషముతో యెహోవాను సేవించుడి, సంతోషముతో ఆయనను సేవించాలి అని మొదటి వచనం చెబుతుంది. రెండవ వచనంకి వచ్చేటప్పటికి ఉత్సాహం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని అంటుంది. మూడవ వచనం చూస్తే ఆయనను తెలుసుకొనండి, ఆయనను తెలుసుకుంటే చాలంట. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. అంటే ఇంక మధ్యలో కండిషన్ ఏం లేదు, నేను నిన్ను పుట్టించాను, మీరు నా వాళ్ళు, అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీరు నా జనాలు, నేను మీ వాడిని, మీకు ఏం కావాలో ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను అని అంటే ఎలా ఉంటుంది? అటువంటిది సార్వభౌమ అధికారం కలిగిన సజీవుడైన దేవుడు, నేను మిమ్మల్ని పుట్టించిన మీరు నా వాళ్ళు అని చెప్పబడుతూ ఉన్నది. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి. ఏమడుగుతున్నాడండి? కృతజ్ఞత అర్పణలు అంట. నాకు ఏంటి పెద్ద పెద్ద ఏం అవసరం లేదు, మీ కృతజ్ఞత అర్పణలు నాకు దగ్గర చెప్తే చాలు, నేను మీ పట్ల ఏమై ఉన్నానో చెప్తే చాలు, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. గుమ్మములోకి ప్రవేశించుడి అని అంటున్నాడు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి అని అంటున్నాడు. మా ఆరన్ బాబు ఇంట్లో చాలా ఎక్సైట్, మీ అందరికి తెలుసు వాళ్ళ ఆనందము, వాళ్ళ గంతులు ఏ రకంగా ఉంటే ఎవరున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరూ ఏం పట్టించుకోరు. దే విల్ ఎంజాయ్, ఎందుకంటే అది వాళ్ళ ఆనందం. అది కోరుకుంటున్నారు దేవుడు. కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలోకి మనము రావాలంట. కష్టంతో, బాధతోటి, అమ్మో పాస్టర్ గారు మళ్ళీ మనం ఈ ఆదివారం రాకపోతే ఫోన్ చేస్తాం, నో. అది మీ ఆనంద ధ్వనితోటి మీరు ఈ సంఘానికి, మీరు ఈ ఆవరణంలోకి మీరు వచ్చి ఒక సహవాసముగా మీరు ఆరాధన ధూపము అవ్వాలి. కాబట్టి ఇది దేవుని వాక్యము. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. చివరిగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన కృప నిత్యముండు. ఆయన కృప నిత్యము ఎలా ఉంటుంది? మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ఆయన కృప కాదండి. ఆయన మన పట్ల ఏమై ఉన్నాడో అది కృప. మనం ఎంత శోధనలో ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, దేవునికి ఎంత దూరంగా ఉన్నా ఆయన కృప మన దగ్గర నుంచి తొలగదు, వెళ్ళదు. కాబట్టి దేవునిని మనం ఆరాధించాలి అని అంటే మన విశ్వాస జీవితము బలంగా ఉండాలి. మన విశ్వాస పోరాటము మన జీవితాల ద్వారా ఆరాధన ధూపమై ఉండాలి. ఆరాధన ఈ ఒక రోజే లేకపోతే ఈ గంట పాటే కాదు. ఆరాధన ప్రతి క్షణము, ప్రతి నిమిషము మన జీవన విధానమై ఉండాలి. నిన్న ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటి అని అంటే, క్రీస్తు ఎవరంటే అంటే క్రైస్ట్ ఈజ్ లవ్ అండి. క్రీస్తు ప్రేమ, అంతే. ఒక హైందవ సోదరుడు చెప్పిన మాట అది, ఆయనకు తెలిసిన జ్ఞానంతో. మరి క్రీస్తుని ప్రతిరోజు, ప్రతి ఆదివారం తెలుసుకుంటూ ఉన్న మనము మరి ఇంకెంత బలము కలిగి మనం దేవుని ఆరాధించాలి. మనము నిజంగా దేవుణ్ణి గొప్పగా మనం ఆరాధించగలిగితే బహుశా ఈ ప్రాంతం అంతా కూడా మిమ్మల్ని పోలి, మీ జీవితాలను బట్టి వారు దేవుని తెలుసుకోవాలి. ఈ ప్రాంతం అంతా కూడా మీ యొక్క ప్రభావముతో మార్చబడాలి. కాబట్టి మన జీవితాలు మనము దేవునికి ఇష్టమైన బలులుగా, కృతజ్ఞత అర్పణలతో మనం ఎప్పుడైతే మనము ఒక వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలుగుతామో, విశ్వాసపూరితమైన జీవితాన్ని మనం జీవించగలుగుతామో, అప్పుడే మనకు విజయము, అప్పుడే మనము ఆయన ఆవరణంలోకి సంతోషధ్వనితో మనము రాగలుగుతాము. లేదంటే విశ్వాసము లేకుండా నామమాత్ర క్రైస్తవులుగా మనం ఈ సంఘానికి వస్తున్నామనంటే ఒక చచ్చిన శవములాగానే మనం సంఘానికి వస్తున్నట్టు. వచ్చామా, కూర్చున్నామా,
వెళ్ళిపోయామా? ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలి. కానీ అటువంటి కుళ్ళిన జీవితాలతో మన సంఘానికి వస్తే మనము ఎందుకు పనికిరానటువంటి వాళ్ళమండి. మన హృదయాలను మనము కఠినపరుచుకొని పాపంలో ఉంటే మనము దేవుని ఏ రకంగా మనము ఆనందింపజేయగలుగుతాం? కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవునిని ఆరాధించడం అనేది ప్రతి క్షణము ప్రతి నిమిషముగా మనము అలవాటు చేసుకుందాం. ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఈరోజు దేవుని ఆరాధించడానికి మరి సెప్టెంబరు నెలలో మొదటి వారంలో మనం చేరి వచ్చాము. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి, కీర్తన గ్రంథంలో నుంచి 8వ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి గమనించండి, 7వ అధ్యాయం వరకు ఎలా ఉంటుందంటే, దావీదు భక్తుడు చుట్టూ అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఆయనను చంపడానికి చూస్తూ ఉంటారు. దాదాపు 2, 3, 4, 5, 6, 7 అధ్యాయాలు కూడా దావీదు భక్తుడిని చంపడానికి సౌలుతో పాటు బెన్యామీను గోత్రం చెందిన వారు, కూష్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా దావీదుని చంపడానికి తరుగుతూ ఉంటారు. అయితే దావీదు అంటాడు, దేవా మరి నన్ను కాచి కాపాడేది ఎవరు? మీరే కదా. నా శత్రువులు మరి నన్ను తరుముతూ ఉన్నారు, న్యాయం తీర్చండి. నేను ఏ తప్పు చేశాను, నాకు న్యాయం తీర్చండి, నన్ను కాచి కాపాడండి, నా కొండ నా కోట అని చెప్పి మరి శత్రువులు తరుగుతుండగా, తను ఏ తప్పు చేయనప్పటికీ కూడా శత్రువులు తరుగుతుండగా మరి దావీదు ఎప్పుడూ కూడా దేవుని కృపను కోరుతూ ఉంటాడు. మనము కూడా దేవుని కృపను నిరంతరం కోరేవారిలాగా ఉండాలి. అంతే తప్ప నేను చూసుకుంటానులే అన్న బాప్తాలో ఉంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు మన మీద నమ్మకం పెట్టుకుంటే మునిగిపోతాము. ఖచ్చితంగా దావీదు భక్తులు అయితే దేవాన్ని కాచి కాపాడనని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనము కూడా దేవా నన్ను కాచి కాపాడి నడిపించండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. సొంత నిర్ణయాల మీద కనుక మనం వెళ్ళామనుకోండి మునిగిపోతాము. అందుకని దేవుని కృప, దేవుని మాట, దేవుని వాక్యమే మనకి ప్రాముఖ్యము. భార్యాభర్తలు ఇద్దరు మరి ఎక్కడికో సరదాగా షికారుకి కారు మీద వెళ్తుండగా కొంత దూరం వచ్చిన తర్వాత కారు ఆగిపోయిందంట. కారు ఆగిపోయేసరికి వారిద్దరికి ఏం చేయాలో తెలియక బ్యానెట్ ఓపెన్ చేశారు, రిపేర్ చేయడానికి ట్రై చేశారు, కానీ కుదరలా. వారు ఏం చేశారంటే
ఇంకా 10 కిలోమీటర్లు మెకానిక్ షెడ్ ఉందని తెలిసి వారు కార్ని తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాసేపు భార్య స్టీరింగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటే భర్త తోస్తూ ఉండేవాడు. భర్త లోపల కూర్చుంటే భార్య తోస్తుండగా ఒక పెద్ద ఆయన వచ్చి అంటాడు, అమ్మా ఏమైంది కారుకి అనేసరికి అప్పుడు వారికి ఇప్పుడే చిరాకులో ఉన్నారు, తోచుకుంటూ ఉన్నారు, చెమటలు పడితే చిరాకులో ఉంటే నీకేం తెలిసా ఎల్లు అని ఆ పెద్ద ఆయన తిడతారంట. పెద్ద ఆయన తిట్టేసరికి ఇంకొంచెం దూరం మరలా మొదలుపెట్టి తోస్తూ ఉండగా ఆయన మరలా వెనకాల వచ్చాడంట. వెనకాల అలా కాదంటే బాబు ఏమైందో చెప్పండి కారుకి అంటే, ఏమయ్యా నువ్వేనా పెద్ద మెకానిక్వా, 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, ఈ కారు గురించి మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదని చెప్పి ఆ పెద్ద ఆయన మీద కోపడ్డారంట. మరలా ఆయన ఆపుకోలేక వారు కొంచెం ముందు తోసుకున్నాక పాపం ఇద్దరే ఉన్నారు భార్యాభర్తలు, ఎవరు సహాయం చేస్తారు వాళ్ళకని చెప్పి మరలా 3వసారి వచ్చి అడిగాడంట, కారుకి ఏమైంది చెప్పండి అనేసరికి వారి కోపం వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు, నువ్వేం చేయగలవు చెప్పు అనేసరికి ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేస్తానంట. అప్పుడు బ్యానెట్ బటన్ నొక్కని ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి టిక్ అని తిప్పాడంట. ఇలాగా తిప్పి ఇంజిన్ స్టార్ట్ చేయండి అన్నాడంట ఆయన. ఇంజిన్ స్టార్ట్ చేయండి అనగానే ఇంజిన్ స్టార్ట్ చేయగానే టక్ 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 ఇంజిన్ స్టార్ట్ అయిపోయిందంట. ఇంజిన్ స్టార్ట్ అయిపోయేసరికి భార్యాభర్తలు ఇద్దరు కూడా అతని వైపు చూసి, సార్ మీది ఏమైనా పెద్ద మెకానిక్ అండి అని అడిగారంట. మెకానిక్ కాదు, నా పేరు హెన్రీ ఫోర్డ్. నా పేరేంటి? హెన్రీ ఫోర్డ్. మీరు వాడుతున్న కారు ఫోర్డ్ కారు నేను తయారు చేశాను, మీరు వాడుతున్న కారుని నేనే తయారు చేశాను అనేసరికి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారంట. గమనించండి, మన జీవితాలకి ఏ రిపేర్ వచ్చినా కూడా పరిగెట్టాల్సిందే ఎవరి దగ్గరికి? ఈ భార్య భర్తల్లాగా వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు వీరిద్దరు సమాధానం ఇచ్చినట్టు ఆ పెద్ద ఆయనకి మ్యానుఫ్యాక్చర్ ఆయనకి వీరిద్దరికి సమాధానం ఇచ్చినట్టు మనం కూడా చాలా సందర్భాల్లో సమస్యకు పరిష్కారం మనలోనే వెతుక్కుంటాం. మనం అర్థమవుతుందా మీకు? మనలోనే వెతుక్కుంటాము, లేకపోతే ఎవరి దగ్గరికో పరిగెడతాం. ఎక్కడన్నా సహాయం దొరుకుద్దేమో అని చెప్తే వాళ్ళ దగ్గరికి పరిగెడతాం. వాళ్ళెవరో ఏదో సహాయం చేస్తారని చెప్తే వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. తాళ్ళు కట్టే వ్యక్తికి ఇంట్లో కనుక జబ్బో యాక్సిడెంట్ వస్తే తాడు కట్టడు కానీ హాస్పిటల్కి వెళ్తాడు. తాడు కేవలం మీకే. మీ అందరికీ తెలుసు దావీదు గొప్ప మ్యూజిషియన్. ఆయన దగ్గర ప్రధాన గాయకులు ఉండేవారు, వర్షిప్ లీడర్స్ ఉండేవారు. ఆ వర్షిప్ లీడర్స్ గితీత్ రాగంను బట్టి పాడదగినది. మన దేశంలో కూడా రకరకాల ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్స్ ఉంది మనకంతా కూడా. అలాగా గితీత్ అనే రాగంను బట్టే ఈ పాడే పాట అనమాట అండి. ఉదయం నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక ఆలోచన నాకేం కల్పించాడంటే, చిన్న పిల్లలు 3వ నెల పిల్లలు, 5వ నెల పిల్లలు, 6వ నెల పిల్లలు పాలు కోసం ఏడుస్తూ ఉంటారు. అప్పుడు చుట్టుపక్కల చూసి అంటారు తల్లితో, అమ్మ పాపం ఆకలేస్తుందేమో, అమ్మ కొంచెం పాలు ఇవ్వి, ఆకలేస్తుందేమో కొంచెం పాలు ఇవ్వని చెప్పి చుట్టుపక్కల ఉన్నవారు ఏం చేస్తారంటే ఆ పాల కోసం చెప్తూ ఉంటారు ఆకలేస్తుందేమో అని చెప్పి. గమనించండి, దేవుని వాక్యం కొరకు చిన్నపిల్లలు ఎలాగైతే పాల కోసం అరుస్తారో, పాలని కోరుకుంటారో, అటు రీతిగా దేవుని బిడ్డలు వాక్యం వైపు అలాంటి ఆసక్తి కలిగి ఉండాలంట. అలా అడగాలంట, దేవా నాకు వాక్యాన్ని అందించు. ఎందుకంటే మన ఆత్మిక పోషణ అదే. ఒంట్లో పోషణ కన్నా ఆత్మీయ పోషణ మనకి ముఖ్యం కనుక చిన్నపిల్లలు ఏ రీతిగా అయితే వారు పాలు కొరకు ఏడుస్తారో అరుస్తారో ఆ రీతిగా దేవుని బిడ్డలు వాక్యం కొరకు తృష్ణ కొనాలి. ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతారనే తృష్ణ మనలో ఉండాలి. ఎందుకంటే ఇది సత్య గ్రంథము కనుక అట్లాంటి ఆశ మనం కలిగి ఉండాలి. 8వ అధ్యాయం నుంచి మొదటి వచ్చిన చదువుతున్న బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనమందరం కూడా ఆయన ఆరాధించడానికి స్తుతించడానికి వచ్చిన మనమందరం కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఏమన్నాడండి దావీదు? గమనించండి, 8వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా దావీదు ఏం చేస్తాడంటే దీనులతో అల్పులతో ఆయన ఉండి, ఎందుకంటే ఆయన తరుముతూ ఉంటారు. దావీదుని చంపడానికి సౌలుతో పాటు కొంతమంది తరుముతూ ఉంటారు. దావీదు దీనుల దగ్గర షెల్టర్ తీసుకుంటాడు. దీనుల దగ్గర షెల్టర్ తీసుకుని దావీదు అంటాడు, దేవా దీనునైన నన్ను ఈ బిడ్డలందరినీ కూడా నీ కృపచేత కాపాడు, నీ కృపచేత కాపాడు. దావీదు అంటాడు, అయినా కూడా నువ్వు వాడుకునేది నువ్వు యుద్ధాలు చేసేది దీనుల నుంచే, దీనులనే నువ్వు వాడుకుంటావు. 2వ వచనం చూడండి, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై విరోధులు బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గం అనగా గుడి కాదు కానీ ఒక టవర్, స్ట్రాంగ్ టవర్. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? బైబిల్ స్పష్టం చేస్తుంది, దేవుడు గర్విష్ఠుల్ని వాడుకోడు కానీ దేవుడు దీనులను వాడుకుంటాడు. యేసు ప్రభువారు
మట్లాదివారం రోజున బేతనియా నుండి యెరూషలేంకి వెళ్తున్నప్పుడు ఆయనకి హోసన్నా హోసన్నా మా రాజు పేరట వచ్చి వానికి జయమని ఎవరు కేకలు వేశారంటే పేద స్త్రీలు, విధవరాండ్రులు, చిన్న చిన్న పిల్లలు. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద విజయానికి వెళుతూ ఉన్నాడు. పాపం మీద విజయాన్ని సాధించడానికి, మనందరి నిమిత్తమై చనిపోయి మరణాన్ని పాపాన్ని జయించడానికి ఆయన విజయానికి వెళుతుండగా ఆయన కొరకు జైలు కొట్టింది ఎవరో తెలుసా? గొప్ప గొప్ప వారు కాదు, రాజులు కాదు, లేకపోతే సైన్యం జైలు కొట్టలేదు, కానీ స్త్రీలు, అటు తర్వాత చిన్న బిడ్డలు హోసన్నా మా రాజు పేరట వచ్చి వానికి జయమని చెప్పి కేకలు వేసింది ఎవరో తెలుసా? స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు. వారి యొక్క స్తుతుల నుంచి ఆయన అతి పెద్ద విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు ఈ 8వ అధ్యాయం ద్వారా పాఠం ఏంటంటే, దావీదు అంటాడు, దేవా నువ్వు గనుల్ని వాడుకోలేదు, నువ్వు గొప్పవారిని వాడుకోలేదు, నువ్వు రాజుల్ని వాడుకోలేదు, లేకపోతే గొప్ప వారిని ధనికుల్ని వాడుకోలేదు, కానీ నువ్వు దీనులని నీవు వాడుకున్నావు. దీనుల్ని వాడుకొని నువ్వు విజయాన్ని సాధించే వ్యక్తివు. నువ్వు ఎవరిని వాడుకుంటాడండి? నువ్వు దీనుల్ని వాడుకుని విజయాన్ని సాధించే వాడవు. బైబిల్లో నుంచి కొన్ని వచనాలు ఈరోజు మనం చూద్దాం. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఎందుకంటే మనకి తెలియకుండానే చాలా సందర్భాల్లో మనం గర్విస్తాం. మనం గమనించండి, బైబిల్ చెప్తుంది గర్వానికి ముందు నాశనం వస్తుందంట. ఏం వస్తుంది? గర్వం ఉంటే నాశనం వస్తుంది. చాలా సందర్భాల్లో నాకు గర్వం లేదులే అనుకుంటాం. ఎవరైతే నాకు గర్వం లేదనుకుంటారో వాళ్ళకి ఉంటుంది గర్వం. ఎందుకు అంటే మనందరిలో కూడా కొంత ఉండిపోయింది. బైబిల్ చెప్తుంది అటువంటి గర్వం ఉన్న మనమందరం కూడా ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళి, ప్రపంచంలో గర్వం లేని దీనుడు ఒకడే ఒకడు, అతి బురదలో మట్టిలో కంపులో దేవుడై ఉండి జన్మించిన వాడు ఆయన ఒక్కడే పశువుల పాకలో. మనం దాన్ని చక్కగా క్రిస్మస్ టైంలో గొప్పగా అన్నీ వేసి అందంగా చేసుకుంటాం, కానీ ప్రపంచంలో దీనుడు ఒక్కడే. ఈరోజు చిన్నపిల్లల మొదలుకొని పెద్ద వయసు వరకు ఉన్న ఏక పాఠం ఏంటంటే, దావీదు దేవుడు నేర్పిస్తున్న పాఠం, మనమందరం కూడా దీనులై ఉంటే ఆయన మనల్ని గణపరుస్తాడన్న వాక్యాన్ని ఈరోజు మనం చూద్దాం. దేవుడు గర్విష్ఠులు వాడుకోడు. అదవుతుందండి, దేవా నాలో ఇంచు గర్వం ఉన్నా దాన్ని తీసేయండి, నాలో ఇంచు హెచ్చున్నా అది తీసేసేయండి. గర్వము నాశనానికి నడుపుతుంది. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, యాకోబు గ్రంథము 4:6. మనం పరీక్షించుకుందాం ఈరోజు దేవుని వాక్య వెలుగులో. ఎందుకంటే గర్వము నాశనాన్ని తీసుకొస్తుంది. నీలో ఒకవేళ గర్వం ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టేద్దాం. గర్వం మనకి మంచిది కాదు. గర్వం దేవుడు మెచ్చడు. వారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు. 4:6. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దావీదు ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే, దేవా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఏమన్నాడండి? ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఏమండి, ఒకసారి సృష్టిని మనం గమనిద్దాం. మనకి ఇప్పుడు వర్షాకాలం ఉంది, నెక్స్ట్ ఏ కాలం వస్తుంది? శీతాకాలం వస్తుంది, వింటర్ సీజన్. తర్వాత ఏ కాలం వస్తుంది? స్ప్రింగ్ సీజన్ వస్తుంది. ఏమండి, స్ప్రింగ్ కాలం వస్తుంది. దాని తర్వాత ఏ కాలం వస్తుంది? ఎండాకాలం వస్తుంది. ఎప్పుడైనా సరే కాలాలు తారుమారైనయా? ఎప్పుడైనా సరే కాలాలు తారుమారైనయా? ఎండాకాలం తర్వాత మరలా ఎండాకాలం ఎప్పుడు వచ్చిందా? వర్షాకాలం తర్వాత వెంటనే వర్షాకాలం వచ్చిందా? దేవుడు సముద్రంతో మాట్లాడుతూ అంటాడు, సముద్రమా నీ బార్డర్ అక్కడ దాకే, నువ్వు దాన్ని మించి రావద్దు. సునామీ ఒకసారి 2004వ సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చింది. దెబ్బకి దేశాలు లక్షల మంది నిరాశలైపోయి వేల మంది కొట్టుకుపోయారు. బైబిల్ చెప్తుంది, దేవా నీ ప్రభావము చాలా గొప్పది. మనుషులతో ప్రాబ్లం ఏంటంటే దేవుని భయము లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ మాకేంట్లో అని తిరుగుతున్నారు. కానీ దేవుడు ఒక్కసారి సృష్టిని అలా ట్యాప్ ఇప్పితే చాలు భూమి మీద మనుషులు ఎవరో ఉన్నాం. ఒకసారి అలా జరిగింది నోవహు కాలంలో. దేవుడు అన్నాడు నా ధనుస్సు అని చెప్పాడు. ఆయన ధనుస్సును ఇచ్చి, ఇదిగో ఇంకెప్పుడు నేను నీళ్లతో భూలోకం నేను నాశనం చేయను. ఈరోజు మనం చూడవే అంశం ఏంటంటే, దేవుడు గొప్పవాడు. ఎందుకంటే సృష్టిని మనం చూసినప్పుడు ఆయన కాలాలు నిర్మించి మనకి ఉదయము రాత్రి వస్తుందంటే భూమి దాని చుట్టూ అది తిరుగుతూ సూర్యుడి చెట్టు తిరుగుతుంది. ఒక క్షణం ఆగినా మనం చనిపోతాం. ఎండాకాలంలో కొంచెం ఎండ ఎక్కువైతేనే మనం తట్టుకోలేం. ఆయన సూర్యుడికిను భూమికి ఎంత దూరం ఉండాలో ఎగ్జాక్ట్గా అంతే దూరం పెట్టాడు. శూన్యంలో అసలు మన భూమి కనిపించదు. అంత గొప్ప సృష్టికర్త, అంత సృష్టిని చేసిన దేవుడు
నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. దావీదు అంటాడు ఎందో కీర్తనలోనే, దేవా నరపుత్రుని నువ్వు జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నువ్వు మనుషుల్ని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. అయినను దేవుడు మనల్ని దర్శించి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. నువ్వు గర్వించడానికి కాదు, నీ స్థానాన్ని బట్టి. దయచేసి గమనించండి, 8వ అధ్యాయంలో దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడు మెచ్చేది ఏంటో తెలుసా? దీనత్వాన్ని. గర్వము నాశనానికి నడుపుతుంది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా నువ్వు గర్వించకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు స్వభావాన్ని మనం ధరించవలసిన వారమై ఉన్నాము. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, 15వ అధ్యాయం 25వ వచనం, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. ఏమన్నాడండి? గర్విష్ఠుల ఇల్లు దేవుడు ఏం చేస్తాడంట? చాలా సందర్భాల్లో గర్వాన్ని మనం పెద్ద పాపంగా చూడం, దానికేముందిలే అని దాటేస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, నీలో కనీసం ఇంచు గర్వం అన్నా యేసు ప్రభుని గుర్తుపెట్టుకో. అంత గొప్ప దేవుడై ఉండి, స్వభావం కలిగిన వాడై ఉండి, పశువుల పాకలు, ఏమండి పశువుల పాకలు అంటే లిటరల్గా డబ్బులు లేక ఆయన రోడ్డు మీద జన్మించాడు. పైగా చలికాలం అది, అందుకని గొర్రెల కాపరులు వేడి కాచుకుంటున్నారంట, మంట వేసి వేడి కాచుకుంటున్నారు. చంద్రమండలానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి 1969, ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అపోలో 1 అనే మిషన్ ఫెయిల్ అయితే అపోలో 2 అనే మిషన్ మీద వారు వెళ్తారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన భారతదేశానికి వచ్చి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నన్ను అందరూ అడిగారు, సార్ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి మీరు, జాబిలి మీద మొట్టమొదటి అడుగు పెట్టడానికి. ఆయన ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు, సార్ మీ అక్కడికి వెళ్ళారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అని అడుగుతాను. అన్నాడు, నేను చంద్రుడి నుంచి భూమి మీదకి వస్తుండగా భూమిని నేను నా వేలుతో ఇలా మూసేసుకున్నాను. అంటే అంత చిన్నది భూమి. కానీ నాకు ఒక విషయం అర్థమైంది పైకి వెళ్ళిన తర్వాత. అందరూ అనుకుంటున్నారు మానవుడు మొట్టమొదటి అడుగు జాబిలి మీద పెట్టినప్పుడు గొప్ప అడుగు అనుకున్నారు. కాదు కాదు కాదు, అది గొప్ప అడుగు కాదు. ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త యేసు ప్రభు వారు చిన్న బాలుడిగా వచ్చి ఈ భూమి మీద అడుగు పెట్టాడే, అది పెద్ద అడుగు అని చెప్పాడు ఆయన. మన భారతదేశానికి వచ్చి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన పేరు. అలాంటి దేవుడు ఎక్కడ జన్మించాడో తెలుసా? పశువుల పాకలో జన్మించి దిగంబరగా వచ్చి శిలువ మీద కూడా దిగంబరగా చనిపోయి, సొంత ఇల్లు కూడా లేకుండా, సొంత సమాధి కూడా లేకుండా అద్దె సమాధిలో ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆ దేవుడు అంటున్నాడు, గర్విష్ఠుల ఇల్లు నాకు ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు. అమ్మ దయచేసి గమనించండి, వాళ్ళకంటే నాకు తక్కువ గర్వం ఉందలే అనుకోవద్దు. నేను యేసు ప్రభువు లాగా ఉండాలి అని మీరు కోరుకోండి. ఏం కోరుకోవాలి? వాళ్ళకంటే నేను బెటర్ అని కోరుకోవద్దు. దయచేసి పక్కవారితో పోల్చుకోవద్దు. చాలా సందర్భాల్లో మనకు పక్కవారితో పోల్చుకోవడం ఇష్టం. మనం పోల్చుకోవాల్సింది యేసు ప్రభుతో పోల్చుకోవాలి. గర్వము నీకు ఏ స్టేజ్లో ఉన్నా కూడా నాశనం చేస్తుంది. నీది చిన్న ఉద్యోగమా, గర్వం ఉండొచ్చు. నీది పెద్ద ఉద్యోగమా, గర్వం ఉండొచ్చు. నీ స్థాయితో పని ఉండదు. గర్వము హృదయంతో పని. గర్వం ఉంటే స్నేహితులు ఉండరు, గర్వం ఉంటే కుటుంబం ఉండదు, గర్వం ఉంటే చాలా పోగొట్టుకుంటా. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠుల ఇల్లు అంటే కేవలం బిల్డింగే కాదు, సర్వస్వము కూడా పోతుందంట. అందుకని బైబిల్ చెప్తుంది, మనము దీనులమ్మై ప్రభు సన్నిధిలో నిలబడితే ఉన్నతంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. తర్వాత చూద్దాం, చూడండి సామెతలు 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవని గర్వము వానిని తగ్గించును. గర్వం ఏం చేస్తుందంట? మనోళ్ళకి తెలీదు, గర్వం ద్వారా హెచ్చింపబడాలనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. నీకు ఘనత కావాలా? నీకు వినయ మనసు కలిగి ఉండాలి. ఏంటండి జనరల్గా మనోళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఘనత కావాలంటే ఘనత కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఘనత కావాలంటే ఏం చేస్తారు? ఘనత కోసం ట్రై చేస్తూ ఉంటారు, హెచ్చింపు కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సింప్లిసిటీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ అనే సామెత ఉంది. ఏంటంటే సామెత? సింప్లిసిటీ కంట, తగ్గింపు స్వభావానికి చాలా స్నేహితులు ఉంటారంట, కానీ గర్వానికి కాదు. బైబిల్ చెప్తుంది, ఎవని గర్వం వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందుతాడంట. ఇప్పుడు చెప్పండి, గర్వించి సాతానుడు స్వభావం అదే. గర్వించి కిందకు పడిపోయాడు. గర్వించి ఏం చేశాడు? మరి ఆయన ద్వారా సంప్రదించిన పాపంలో మనందరికీ భాగం ఉండి గర్వం ఉండదంటారా? చాలామంది దానికి గర్వం అబ్బే నాకేం లేదండి అంటారు.
మనం ఏమో ఒప్పుకోవాలి తెలుసా దేవుని ద్వారా? ప్రభువా, నేను గర్విష్ఠుని, నన్ను దీనుడిగా చేయండి, నన్ను నీకులాగా చేయండి. ఎందుకంటే నీ స్వభావాన్ని నేను చూసినప్పుడు నేను పనికిరాని వాడిగా నేను కనపడుతూ ఉన్నాను. నీవే అంత దీనమైన స్థితిని మీరు తీసుకున్నప్పుడు బైబిల్లో మాట ఉంది, ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 7వ వచనంలో, దీనుడై దాసుడై ఒక బానిసగా మన నిమిత్తం ఆయన దీనుడైనప్పుడు. ఒక ఊరిలో ఒక రాజ్యంలో అంటే ఒక రాజుకి చాలా రాజ్యంలో సమస్యలు వస్తే రాజు బాధతో ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి తన రాజవస్త్రాలు అన్నిటిని తీసేసి పక్కన కూర్చున్నాడంట. అతని పక్కనున్న మంత్రులందరూ కూడా నా బట్టలు బాగున్నాయి అనుకుంటారా? లేదంటే రాజులాగా వారు కూడా అయిపోతారా? రాజులాగా వారు కూడా తగ్గించుకుంటారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మన హృదయ పాఠం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము మన హృదయంలో గర్వానికి చోటు ఉండకూడదు. అందుకని ప్రతిరోజు ఉదయం, దేవా నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి, కొంచెం ఉన్నా తీసేయండి. ఏం చెప్పాలి? కొంచెం ఉన్నా కూడా తీసివేయండి. గర్వము అస్సలు ఉండకూడదు. ఇంకొన్ని వచనాలు చదువుతాం, చూడండి. సామెతలు 3:34, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుడి ఎడల ఆయన దయచూపును. ఆయన ఎవరి మీద దయ చూపుతాడంటండి? దీనుల మీద దయ చూపుతాడంట. ఎవరి మీద ఆయన దయ ఉంటుంది? దీనుల మీద ఆయనకు దయ ఉంటుంది. కీర్తన 75:4, అహంకారులై ఉండకూడదు. ఏంటన్నమాట? అహంకారులై మీరు ఉండకుడి, అహంకారులై మీరు ఉండకుడి. ఇంకొక వచనం చూపించి మన వాక్యంలోనికి మనం ఎదరికి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ వచనం. ఈరోజు దేవుని సృష్టిని చూసినప్పుడు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవా నాలో ఉండే గర్వాన్ని తీసివేయండి, గర్వము అవిధేయతను తీసివేయండి. చూడండి ఏం వాక్యం చెప్తుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని అంట తన జ్ఞానమును బట్టి, సూర్యుడంట తన సౌరత్వమును బట్టి అతిశయింపకూడదు. నీకు ధనం ఉంటే ధనాన్ని బట్టి అతిశయించొద్దు, నీకు అందం ఉంటే అందాన్ని బట్టి అతిశయించొద్దు, నీకున్న దాన్ని బట్టి అతిశయించొద్దు. 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయపడవలెను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అతిశయపడేవాడు, దేవా నేను దీనుణ్ణి, నన్ను కృప చూపించి నన్ను కాచి కాపాడి నన్ను బలపరచుము అని చెప్పి దేవుని బట్టే మనం అతిశయించాలి తప్ప ఎన్నడూ కూడా గర్వము మన జీవితంలో మన తలంపుల్లో రాకూడదు. అర్థమైందండి? బైబిల్ గ్రంథం ఒక వ్యక్తి ఉన్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకి సరిపడా ఆస్తిని నేను సమకూర్చి పెట్టాను, బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టాను. దేవుడు అంటాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను అన్నాడు. గర్వం ఏంటో తెలుసండి? దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టం లేకపోవటం గర్వం. నాకు తెలుసులే, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానులే, లేకపోతే నాకు అవసరం లేదు వాక్యం శ్రద్ధగా ఆలకించుకోకపోవటం గర్వం. నాకు వాక్యంతో పని లేదులే నాకు. దయచేసి గమనించండి, గర్వం పెద్ద విషయాల కాదు, చిన్న చిన్న విషయాల్లోంచి గర్వం పెద్దగా ఉంటుంది. వేళ్ళు కనపడతాయి చెట్టుకి వేళ్ళు కనపడతాయా? ఏం కనపడతాయి? చెట్టు యొక్క ముండం కనపడుతుంది, ఆకులు కొమ్మలు ఫలాలు కనపడతాయి, కానీ వేళ్ళు కనపడవు. కానీ చెట్టుకి బలం ఎక్కడుంది? కొమ్మల్లో ఉందా? ఎక్కడుంది? వేరుల్లో ఉంది. అందుకనే గర్వం కూడా వేరుల్లో ఉంటుంది, కనపడదు అది. దయచేసి గమనించి మరలా జ్ఞాపకం చేస్తాను, చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. మనలో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఇంత గర్వం, ఇంచెత్తు గర్వం ఉన్నా అది మన నాశనానికి పతనానికి నడిపేస్తుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీలో ఎంతమంది గర్వం ఉంది? ప్రతిరోజు కూడా ప్రభువా నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. ఎందుకంటే గర్వం నాశనానికి నడుపుతుంది, గర్వం అభివృద్ధికి నడపదు. గర్వము నేను లోపలికి తీసుకెళ్ళిపోతుంది, గుంటలోకి తీసుకెళ్ళిపోతుంది. బైబిల్ చెప్తుంది మన గర్వము ఉండకూడదు.
సో ప్రభు ఎవరిని వాడుకుంటాడు? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఆయన దీనులను వాడుకుంటాడు. ఆయనకి సబ్మిట్ చేసుకున్న వారిని వాడుకుంటాడు. 3వ వచనానికి వద్దాం చూడండి. దావీదు ఏమంటున్నాడు చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, ఏం పని అంటే అది ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉంటుందంటే బై యువర్ ఫింగర్స్ యూ హ్యావ్ మేడ్ అని ఉంది. ఏమనుందండి? త్రూ ఫింగర్స్. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? అసలు అలాంటి మనుషుడు గర్వించచ్చా? సాతానుడు గర్వించాడు, గెంటీశాడు దేవుడు బయటికి, నరకానికి పో. మనలో స్వభావం ఉండకూడదండి. మనలో స్వభావం ఉండకూడదు గర్వించినప్పుడు. ఎవరన్నా మేము వచ్చి తిట్టారనుకోండి, నన్ను తిడతావా, నన్ను తిడతావు నువ్వు, అబ్బే అంత స్కోప్ లేదు మనకి. మనం దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చేసాం. నన్ను తిడతావని అనవసరం లేదు. మనం ఈ పాటికి బతుకుండకూడదు. మనం అసలు ఈ పాటికి బ్రతుకుండకూడదు. మనం చేసిన పనులకు అసలు తిట్టడం గురించి ఫీల్ అయిపోతావు నువ్వు. అసలు నువ్వు చేసిన పనులన్నీ మీ ఇంటి ముందు తెరకట్టి సినిమాగా చూపిస్తే నువ్వు కుర్చీ వేసి చూడగలవా నీ సినిమాని? అసలు నీ సినిమా నువ్వు చూడగలవా? నువ్వు ఆలోచించిన ప్రతి చెడ్డ ఆలోచన, నువ్వు చేసిన ప్రతి పని మీ ఇంటి ముందు తెరకట్టి కనుక చూపించి, ఇదిగో ఇవే నీ సినిమాని చూపిస్తే నువ్వు చూడగలవా నీ సినిమాని? మరలా ఊర్లో కాదు ఎక్కడ కనపడను. నీ సినిమా అంత ఘోరంగా ఉంటుంది. మన సినిమా ఎలా ఉంటుంది? అంత ఘోరంగా ఉంటుంది మన సినిమా తీస్తే. మన బయోపిక్ తీశారనుకోండి దేవుడు, కానీ మనందరూ బయోపిక్ ఆయన దగ్గర ఉంది. నీవు మర్చిపోయినా నీ బయోపిక్ ఆయన ఉంది. గొప్ప విషయం ఏంటి తెలుసా? అసలు మీ ఇంట్లో నీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేను గెంటేస్తాను మెడెట్టుకుని బయటికి, నువ్వు రాక ఇంట్లో నువ్వు ఎలాంటి వాడివని. కానీ మన గురించి అన్నీ తెలిసిన యేసు ప్రభు దీనుడై మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకున్నాడు. మిమ్మల్ని హత్తుకున్నాడు, నిన్ను హత్తుకున్నాడు. అంత గొప్ప ప్రభువు మనకున్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి. దావీదు అంటున్నాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? అంత మాత్రమే కాదు, నువ్వు వాడికి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఏమండి, ప్రపంచ పశువులకి అన్నిటికి పేరు పెట్టింది ఎవరో? ఆదాం పేరు ఇచ్చాడు. ఈ రోజుకి కూడా మనం పేరు ఇస్తున్నాం. ఈ రోజుకి కూడా నాకు ఒక మంచి ఆశ్చర్యమైన విషయం కలిగిందండి. దేవుడు మనల్ని ఆయన స్వారూప్యములు, ఆయన పోలిక చెప్పుని చేసుకున్నాడు. ఇద్దరు భార్య భర్తల ద్వారా, వారి కలయిక ద్వారా మరో నూతనమైన జీవితాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు. ఆయన స్వభావాన్ని మనల్ని చేసుకుని ఒక జీవాన్ని పుట్టించే వ్యక్తులుగా, మనుషులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అంత మాత్రమే కాదు, ప్రకటన 4:21 మాట ఉంది, నేను విశ్వాసులను నా సింహాసనం మీద కూర్చోనిస్తాను. నేను ఎక్కడ కూర్చొనిస్తాను? నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. దయచేసి గమనించిన, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అంత గొప్పదే. మనం ఏంటంటే లోకం వైపు చూసి దాన్ని గ్రహించలేకపోతున్నాం, అంతే ప్రాబ్లం. లోకం వైపు చూసి దాన్ని గ్రహించలేకపోతున్నాం. 6వ వచనం చూడండి. నీ చేతు పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటిని వాని పాదముల కింద ఎక్కడ పెట్టాడు దేవుడు? డబ్బులు కింద అడగానే, నోటు కింద అడగానే తీసుకొని కొంతమంది అద్దేసుకుంటారు కళ్ళకే. నోట్లు నాణ్యాలు లేనప్పుడు నేను పండించింది మీకు ఇస్తాను, మీరు పండించింది నాకు ఇచ్చేవారు తెలుసా? బార్టర్ సిస్టమ్ అంటారు దాన్ని. నేను పండించింది మీకు, మీరు పండించింది నాకు. నాణ్యాలు, నోట్లు మొన్న వచ్చినాయి. అది మనం వస్తు మార్పిడికి సరైన విలువ కట్టాలని చెప్పి వచ్చినాయి అవి. అదే నాదేమో కొంచెం రేట్ ఎక్కువ కదా, నీ తక్కువ కదా, ఎలాగని చెప్పి అప్పుడు నాణ్యాలు, నోట్లు అప్పుడు వచ్చినాయి. మన వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని అద్దుకుంటారు అలాగే. దేవుడేమో వాటిని మనకేం తెచ్చాడు, వీళ్ళేమో నెత్తి మీద తట్టుకున్నారు. అందుకని అప్పుల్లో ఉన్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉంది, దేశం అప్పుల్లో ఉంది, మనం అప్పుల్లో ఉన్నాం. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నీ అవసరాలకి చూడాల్సిన దేవుణ్ణి అంతే తప్ప పూజించాల్సిన దాన్ని కాదు. అదే దాని పాయింట్. అర్థమైందండి? దేవుడు గొప్పవాడు, ఆయన దీనుడై ఉన్నాడు. మనలో గర్వం ఉండకూడదు. మనం దీనత్వం కలిగి ఉంటే దేవుడు మనల్ని కనపరుస్తాడు. మరలా జ్ఞాపకం, దేవుడు గొప్పవాడు, సృష్టికర్త. ఆయన దీనుడై ఉన్నాడు, మనము దీనులై ఉండాలి. మనలో ఇంచెత్తు గర్వం కూడా ఉండకూడదు. దేవుని సన్నిధి, ప్రభువా నేను గర్వంతో ఉన్నానయ్యా, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. ఎస్యా, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. గర్వం
వాక్యానికి లోబడినవుతాం. గర్వం ఏం చేస్తుంది? వాక్యానికి లోబడినవుతాం. అందుకని మనకు గర్వం ఉండకూడదు. గర్వం లేకపోతే వాక్యానికి లోబడతాం. మనలో అవిశ్వాసత ఉండదు, దేవుని మీద విశ్వాసం చూపిస్తాము, వాక్యానికి లోబడతాం మనం. అందుకని మనలో ఏమనకూడదండి? గర్వము నాశనం నడుపుతుంది, దేవునికి దూరం చేస్తుంది, అవిధేయత తీసుకొస్తుంది, అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. అందుకని మనకి ఎన్నడూ కూడా ఏముండకూడదు? గర్వము ఉండకూడదు. ప్రభు గర్వం లేదు, మనకు కూడా గర్వం ఉండకూడదు.